వ్యాయామిత పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ముందుగా రాష్ట్రంలో మెగా డిఎస్సి ఇచ్చినందుకు గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడు లేని విధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఎక్కువ పోస్టులు ఇవ్వడం చాలా సంతోషకరం. అయితే ఎగ్జామ్ కూడా చాలా పద్ధతిగా నిర్వహించారు. దీనివల్ల సర్టిఫికేట్లు అంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పి చాలా మంది ఫేక్ సర్టిఫికేట్ అంటే ఉద్యోగాలు చేస్తూ సర్టిఫికేట్లు అంటే ట్రైనింగ్ చేయకుండా డబ్బులు కట్టి సర్టిఫికేట్లు తెచ్చుకుంటున్నారు. దీనివల్ల రెగ్యులర్ గా ట్రైనింగ్ చేసినటువంటి అభ్యర్థులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి సార్. చాలా మందికి తెలియదు ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే మార్నింగ్ 5:30 నుంచి కంటిన్యూగా క్లాసెస్ ఉంటాయి. థియరీ 50 మార్కులకు ఉంటే ప్రాక్టికల్స్ 50 మార్కులు ఉంటాయి. ఆ విధంగా రెగ్యులర్ గా ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఈరోజు ఏ ట్రైనింగ్ లేకుండా కేవలం డబ్బులు ఉన్నాయని చెప్పి కాలేజీల్లో అడ్డగోలుగా సర్టిఫికేట్లు తెచ్చుకోవడం వల్ల రెగ్యులర్ గా ట్రైనింగ్ చేసి స్పోర్ట్స్ నే నమ్ముకున్నటువంటి అభ్యర్థులు నష్టపోతా ఉన్నారు. దీన్ని ప్రేరేపించే కోచింగ్ సెంటర్ల పైన, అదేవిధంగా కాలేజీల పైన కూడా చర్యలు తీసుకుంటూ ఖచ్చితంగా రెగ్యులర్ సర్టిఫికేట్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మాకు ఎన్సిటి నామ్స్ ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం కూడా మాకు ఏ విధంగా అయితే కోర్సులో డిపిడి కానీ, యూజీడీ కానీ, ఎంపీడీ కానీ 50% ఎగ్జామ్ ఉంటాయి, 50% ప్రాక్టికల్స్ ఉంటాయి. అదేవిధంగా గతంలో 2018 డిఎస్సిలో ఇదే కూటమి ప్రభుత్వము ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించింది. మంచి క్రీడాకారుల్ని వ్యాయామ ఉపాధ్యాయులుగా అందించింది. ఈ నోటిఫికేషన్ కంటే ముందే మేము గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఈ డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించండి, క్రీడాకారులకు న్యాయం చేయండి అని చెప్పి కోరున్నాం. అయితే తక్కువ సమయం ఉండడం వల్ల వాళ్ళు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఎగ్జామ్ అయినప్పటికీ ఎగ్జామ్ అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇప్పుడు నిర్వహించి రిజల్ట్ 2 కలిపి ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాయామిత పోరాట సమితిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే కేవలం సర్టిఫికేట్ కొనుక్కొని వచ్చి ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు స్కూళ్ళకి వెళ్తే జీతం కోసం పనిచేస్తారు కానీ విద్యార్థుల్ని నిజమైన క్రీడాకారులుగా తీర్చిద్దాలనే ఆలోచన వాళ్ళకు ఉండదు. కాబట్టి ఇప్పటికే చూస్తున్నాం మనం దేశంలో ఆంధ్రప్రదేశ్ క్రీడల్లో వెనకందలో ఉంది. గవర్నమెంట్లు ప్రోత్సహిస్తున్నప్పటికీ క్రీడా వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. వీటన్నిటిని పోగొట్టాలంటే నిజమైన మంచి ఉపాధ్యాయుల్ని వ్యాయామ ఉపాధ్యాయులుగా అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఒకసారి ఈ విషయం పైన మరొకసారి ఆలోచన చేసి నిజమైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకి న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ డిఎస్సిలో కమిషనర్ గారు అదేవిధంగా డిఈఓలు ఎగ్జామ్ జరిగిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఎవరైతే ట్రైనింగ్ చేయకుండా ఉద్యోగాలు చేస్తూ సర్టిఫికేట్ తెచ్చుకున్నారో వాటన్నిటిని రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. మరియు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత విద్యను ఏ విధంగా తీసుకొస్తున్నారో ఉన్నత క్రీడాకారులను తీర్చిదిద్దాలంటే మన యొక్క పీఈటీని సెలెక్ట్ చేసే విధానంలో కూడా కొన్ని కార్యాచరణలో భాగంగా మార్పులు చేసి క్రీడాకారులను తీర్చిదిద్దే కోణంలో ఉత్తమమైనటువంటి పీఈటీని సెలెక్ట్ చేసే విధానంలో కొద్దిగా మార్పు చేసుకొని ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క అడ్డగోలుగా సర్టిఫికేట్లు సంపాదించినటువంటి అభ్యర్థులను ఈ యొక్క డిఎస్సిలో తొలగించి ఈ యొక్క రెగ్యులర్గా ట్రైనింగ్ చేసినటువంటి విద్యార్థులకు న్యాయం చేకూరుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జామ్ అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇప్పుడు నిర్వహించి రిజల్ట్ 2 కలిపి ఇవ్వాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ వ్యాయామిత పోరాట సమితిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే కేవలం సర్టిఫికేట్ కొనుక్కొని వచ్చి ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు స్కూళ్ళకి వెళ్తే జీతం కోసం పనిచేస్తారు కానీ విద్యార్థుల్ని నిజమైన క్రీడాకారులుగా తీర్చిద్దాలనే ఆలోచన వాళ్ళకు ఉండదు. కాబట్టి ఇప్పటికే చూస్తున్నాం మనం దేశంలో ఆంధ్రప్రదేశ్ క్రీడల్లో వెనకందలో ఉంది. గవర్నమెంట్లు ప్రోత్సహిస్తున్నప్పటికీ క్రీడా వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. వీటన్నిటిని పోగొట్టాలంటే నిజమైన మంచి ఉపాధ్యాయుల్ని వ్యాయామ ఉపాధ్యాయులుగా అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఒకసారి ఈ విషయం పైన మరొకసారి ఆలోచన చేసి నిజమైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకి న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ డిఎస్సిలో కమిషనర్ గారు అదేవిధంగా డిఈఓలు ఎగ్జామ్ జరిగిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎవరైతే ట్రైనింగ్ చేయకుండా ఉద్యోగాలు చేస్తూ సర్టిఫికేట్ తెచ్చుకున్నారో వాటన్నిటిని రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము